నమస్కారం 9 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ కు మరొక ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. వినూత్న ఆలోచనలు, ప్రతిభ, సృజనాత్మకత విభాగంలో డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ కు డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లుగా అమెరికన్ ఈస్ట్ కోస్ట్ యూనివర్సిటీ నిర్వాహకులు డాక్టర్ పవన్ కుమార్ బూట్, డాక్టర్ వెంకట కే గంజాం ప్రకటించారు. ఈ నెల 25న హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్కు డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లుగా ఈ మేరకు వారు ఆహ్వాన పత్రం ద్వారా వెల్లడించారు. అమెరికన్ ఈస్ట్ కోస్ట్ యూనివర్సిటీ తమ అధ్యక్షుడు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్కు డాక్టరేట్ ప్రదానం చేయడం పట్ల జనయత్రి ఫౌండేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్రం నుంచి డాక్టరేట్కు ఎంపిక చేసిన అమెరికన్ ఈస్ట్ కోస్ట్ యూనివర్సిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. అవార్డు స్వీకరణ అనంతరం తన బాధ్యత మరింత పెరుగుతుందని తాను భావిస్తున్నట్లుగా తెలిపారు. నిండు నూతనోత్సవంలో ఇంకా బాగా కష్టపడి సమాజ అభ్యున్నతి కోసం పాటుపడతానన్నారు. తన అమ్ములు పొదిలో మరో అవార్డు వచ్చి చేరిందని, ప్రతిష్టాత్మక డాక్టరేట్ పురస్కారం తనకు వరించడం ఎంతో గర్వంగా ఆనందంగా ఉందని డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ తెలియజేశారు. Been definitely, I would like to say jewel in terms of our both the states, and one more jewel here, the special guest Padmasri Venkateshwara Garu, Shakil ji, and Ms. Thakur, and among us I have many party colleagues here, so it's pleasure meeting you all here, and all the dignitaries of the days who are also very prominent in the city of Hyderabad, in and around Telangana, and friends from media. So I would like to really congratulate Dr. Nizamuddin
because it's not a simple task to identify somebody from each and every corner of the state, and who have done a great work in their own spheres of their profession. Maybe a doctor, I see somebody from entertainment industry, I see literally from the industry circle, I see somebody from a creative field, and a couple of people from politics, and who has done a great industrious work to achieve. One is award, and second thing is, they will excel in their field, getting a doctorate from the university. I would like to really congratulate all those people who have conferred doctorates from the university, from USA, and also the award winners who are all here. Many people may be thinking, why are not being recognized? पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे। ఈరోజు అమెరికన్ యూనివర్సిటీ చెందినటువంటి డాక్టరేట్ని పొందిన సందర్భంగా నాకు సమాజంలో ఇంకా బాధ్యతలు పెంచినట్టుగా గమనిస్తాను. ఈ డాక్టరేట్ అనేది దీనికి నేను గత 30 సంవత్సరాలు పడేటువంటి కష్టాయుధం. నేను సమాజానికి నా వంతుగా సమాజం నాకు ఏం చేస్తుంది కాకుండా సమాజానికి నేను ఏం చేస్తాను ఒక కాన్సెప్ట్తో జనంతోనే జనయితే జనం కోసం జనయితేనే ఒక ఫౌండేషన్ స్థాపించి ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో మన బ్యానర్ మీద ఎన్నో సేవా కార్యక్రమాలు వస్తాయి. ఈ సేవలకు గుర్తింపు ఇచ్చి నాకు అమెరికన్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు హైదరాబాద్లోని తాజ్ డక్కన్లో ఈరోజు ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డుని తీసుకోవడం జరిగింది. ఇది నా వెంట ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్న నా 2 రాష్ట్రాలైనటువంటి నా సేవకులందరికీ కూడా ఈ డాక్టరేట్ వారికి అంకితం చేస్తాను. ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లో మనకు ఇంకా బాధ్యత పెంచి నా కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి అవార్డు గ్రహీత వచ్చే వరకు నేను ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇదే విధంగా నాకు ఇప్పుడు ఏ విధంగా నాకు సహకరిస్తున్నారో రాబోయే రోజులలో కూడా ఉభయ రాష్ట్రాల నా జనయితే మన సభ్యులందరూ ఇదే రకంగా సహాయ సహకారం అందిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా తీసుకున్న అవార్డు ఖచ్చితంగా నేను తీసుకుని చెప్పి తెలియజేస్తాను. మీ అందరికీ మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.